రక్షకని రోవి అయ్యప్పని నావలయవి విలనసి మై బాలకని శాస్త్రావి స్వామి జయోగానందమూర్తి వాసి 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 నాథని అలాది వీరని నాథని వాసని గిరీశని ప్రీని ప్రీని పులి బ్రహ్మచారి సర్వమంగళదాయకిని వీరాది వీరని పులి రూపణి వత్సలని గోవర్ధనాధిపతి శక్తి రూపణి శత్రు సంహారణి శత్రుమూర్తి పరాశక్తి పరని జ్యోతి ఓమ ప్రియని సోదరని మాతా విశ్రారమి విష్ణు సుతని సకల కళా వల్లభని రక్షకని అభివృద్ధాకరణి అలంకార ప్రియని బ్రహ్మారి కాపవని. ఎప్పుడు జరుగుతుంది? డిసెంబర్ 26, 27 జరిగేదాన్ని మండల పూజ అంటారు. ఈ మిగతా రోజులు వెళ్ళేది మండల దినములు అంటారు. అలాంటి పూజలకి ఎవరైతే వెళ్దాం ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఆరంభించాం 5వ తారీఖు నుంచి. మరి నిజంగా చాలా గొప్ప విషయం. ఎంతో మంది భవానీలు కూడా చాలా ఆనందపడుతున్నారు. స్వామి మంచి భిక్ష పెడుతున్నారు, చాలా చక్కగా పెడుతున్నారు, ప్రేమతో వడ్డిస్తున్నారు అన్నారు. ప్రేమతో వడ్డించకుండా ఎవరు లేకుండా భిక్షకు రాదు. అయితే ఏంటంటే ఇంటికాడ మడిభోజనం కుదరక ఇలాంటిది ఏదైనా చక్కగా సౌకర్యం ఉంటే ఈ సౌకర్యాన్ని మనం ఉపయోగించుకున్నామనే ఉద్దేశంతో వస్తారు తప్ప ఎవరు కూడా అన్నదానానికి వచ్చిన వాళ్ళు లేని వాళ్ళని మాత్రం అనుకోకూడదు. వాళ్ళని తక్కువగా చూడకూడదు, వాళ్ళని అతిథిగానే చూడాలి. అతిథి దేవో భవ అంటే అతిథిలోనే భగవంతుడు ఉండాలని శాస్త్రం చెప్తోంది. అలా ఆ సాంప్రదాయంతోనే మనం ఇప్పటివరకు కూడా చక్కగా స్వామిని తృప్తిగా తినండి, ఏది వదలకండి, మీకు ఇష్టమైంది మళ్ళీ అడిగి పెట్టించుకోండి అన్నాం. అలాగే మీరందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఏ పదార్థమైనా సరే చక్కగా మీకు నచ్చింది, అయ్యా మాకు ఇది కావాలని నోరు తెలిసి అడిగి మీకు కావాల్సిన తృప్తిగా వడ్డించుకుని స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేసి మమ్మల్ని ఆశీర్వదించాలని మరీ కూడా ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం అయ్యప్ప శరణం. వచ్చే నెల 5వ తారీఖు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా పెడతాం, ఎంతమంది ఉన్నా పెడతాం, అంతేకాని కార్యక్రమం మటుకు ఆగేది లేదు. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం అయ్యనే. భవానీలు, సాయిమాల స్వాములు, శివమాల స్వాములు, గోవింద స్వాములు, హనుమత్మాల స్వాములు, భక్తులు అందరూ తృప్తిగా ఆరగించండి. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం. ఏది బాగుంది స్వామి మా పప్పులు వచ్చింది వచ్చి నేను అడగండి, తప్పులేదు. అర్థమైనా? ఓం స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వాములకు భక్తులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకనంటే మండలానికంటే అన్నదానం చాలా చోట్ల జరుగుతుంది. జ్యోతికి వచ్చేటప్పుడు అన్నదానం అనేది కార్యక్రమం ఎక్కడా లేక స్వాములు, భవానీలు, గోవిందమాల స్వాములు, శివమాల స్వాములు, సాయిమాల స్వాములు, హనుమత్మాల స్వాములు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఈ శనివారపేటలో వేయించేసి ఉన్న
రామాలయం. ఇది కందివారి కుటుంబానికి సంబంధించింది. వారిని అడిగాం, ఇలాగ అన్నదానం చేసుకుంటాం స్వామి, ఒక 100 మందికని మేము సంకల్పం చేశాం. కానీ ఆ అయ్యప్ప దయ వల్ల, ఆ రాముల వారి దయ వల్ల రోజుకి సుమారు 280 నుంచి 320 మంది మధ్యన స్వాములు వస్తున్నారు, భక్తులు. ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో దేదీప్యమానంగా దినదినాభివృద్ధి కింద రోజు రోజుకి పెరుగుతూ ఎంతో చక్కగా జరుగుతోంది. అన్నదానంలో కూడా మేము పెట్టే అన్నదానం అనేది గొప్పదని నేను చెప్పను. అందరికీ 1కి 10 సార్లు తృప్తిగా స్వీకరించండి, కడుపు నిండా తినండి, మీకు నచ్చిన పదార్థం అడగండి, వడ్డించుకోండి, అంతేగాని ఎల్తి కడుపుతో వెళ్ళొద్దు అనే వాదనతో అనే మాటలు చెప్తూ చక్కగా వాళ్ళకి ఎంతో ప్రేమగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ నెల 5 నుంచి జనవరి 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించాం. మరి ఆ అయ్యప్ప దయ వల్ల, ఆ రాముల వారి ఆశీస్సులు వచ్చిన వల్ల ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నం లేకుండా జరుగుతుందని భావిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రతి పదార్థం కూడా శుచిగా, రుచిగా, శుభ్రంగా, ఎంతో వైభవంగా వడ్డిస్తున్నాం. అంతేకాకుండా పెరుగు కూడా రోజు చిక్కటి పాలు తీసుకుని ఆ పాలుని కుండలో తోడిపెట్టి కుండ పెరిగే వడ్డిస్తున్నాం. ప్రతి పదార్థం కూడా ఎంతో రుచిగా ఉందని స్వాములు మాతో అంటుంటే మాకు ఎంతో ఆనందం వేస్తోంది. మరి ఇలాంటి కార్యక్రమం చేయటానికి ఆ భగవంతుడు మాకు శక్తిని ప్రసాదించినందుకు మేము పేరు పేరున కూడా అయ్యప్ప స్వామి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ అయ్యప్ప స్వామి ఇలా ఈ కార్యక్రమం ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా ఇలాగే జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప. స్వామి 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 అన్నదాన ప్రభువే. మన ఏలూరు, మన చందన. డిసెంబర్ 3వ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు, 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% తగ్గింపు, 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 2500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణెం ఉచితం. వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే 1500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్, టాప్స్, మెన్స్ టీ-షర్ట్స్, సూరత్ సారీ ఏదైనా ఒకటి 25 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్ లో పాలికాట్ మంగళగిరి సారీ 25 రూపాయలు మాత్రమే. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే. 575 రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ 25 రూపాయలు మాత్రమే. 92.5 సిల్వర్ జ్యువెలరీపై 25% తగ్గింపు. శుభప్రదం. చందన స్వర్ణాభరణం. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.